వేగమే లక్ష్యంగా, బ్యాలెన్సింగే మంత్రంగా కాళ్లకు చక్రాలు తొడుక్కుని రివ్వున సాగే ఆటే స్కేటింగ్. ఇలాంటి క్రీడలో అద్భుతంగా రాణిస్తోంది ఆ యువతి. రోలర్ స్పోర్ట్స్లో జాతీయ స్థాయిలో 50, మొత్తంగా 150 పతకాలను సాధించింది. అంతేకాదు, క్రీడల విభాగంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో సీటు కూడా సంపాదించింది. ఆమె విశాఖ ఎండాడకు చెందిన వాకలపూడి భవ్యశ్రీ. రోలర్ స్కేటింగ్ ఇది చేయాలంటే శారీరక దృఢత్వంతో పాటు మంచి బ్యాలెన్సింగ్ అవసరం. స్కేటింగ్ చేస్తున్నంతసేపు గాలిలో తేలుతున్నట్టు హాయిగా ఉంటుంది, కానీ అది అంత సులభం కాదు. ఎంతో నేర్పు, శిక్షణ అవసరం. అలాంటి క్రీడలో అద్భుతాలు సృష్టిస్తోంది 20 ఏళ్ల యువతి. స్కేటింగ్ చేస్తున్న ఈ యువతి భవ్యశ్రీ విశాఖకు చెందిన వెంకటేశ్వరరావు, జ్యోతి దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉండడంతో ఆ దిశగా ప్రోత్సహించారు. 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రోలర్ స్కేటింగ్ శిక్షణ ఇప్పించారు. ఎక్కడికెళ్లినా పతకం తీసుకురావాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంది. అంతేకాదు, స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకొని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్కేటింగ్ అంటే పాదాలకు చక్రాలు కట్టుకుని తిరగడం మాత్రమే కాదు, ఎంతో ఏకాగ్రత ఉండాలి. ఈ రెండింటితో పాటు బాడీ బ్యాలెన్స్ కూడా చాలా అవసరమంటోంది భవ్యశ్రీ. కుటుంబ సభ్యులు, కోచ్ ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పతకం తీసుకురావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోన్న ఈ స్కేటర్ కమ్ కాబోయే డాక్టర్ ఇప్పటి వరకు 150 పతకాలు సాధించింది. రోలర్ స్పోర్ట్స్ అనేది చాలా డిఫరెంట్ స్పోర్ట్స్, చాలా అట్రాక్టివ్ గా ఉంటది. ఇన్ ది సేమ్ వే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఎలిమెంట్స్ టెక్నికల్ గా నేర్చుకుని చేయాల్సి ఉంటది. దాని ద్వారాగా పాయింట్స్ అనేవి ఉంటాయి. లైక్ స్పీడ్ లాంటి దాంట్లో రేస్ లా ఉంటది. మాది మాత్రం కొంచెం బ్యూటిఫుల్ గా మ్యూజిక్ తగ్గట్టుగా చేయాలి. మేము చాలా బాగుంటది, జనాలకి చూడడానికి అట్రాక్టివ్ ఉంటది. నేను చేసింది, నాకు రీసెంట్ గా మెడల్ వచ్చింది మాత్రం ఫిగర్ స్కేటింగ్. అదేంటంటే అది లైన్స్ లో చేయాలి, టర్న్స్, లూప్స్ అవన్నీ చేయాలి. అది చేయడం వల్ల చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. చదువులో ఆర్ ఇంకా ఏదైనా చేయడంలో కూడా చాలా యూజ్ అవుతుంది. అది అప్పుడు తప్పి వెళ్తే ఖచ్చితంగా మార్క్స్ తీస్తారు. దానికోసం చాలా కాన్సన్ట్రేటెడ్ గా లైన్ మీదే చేయడానికి ఫోకస్డ్ గా ఉండాలి. స్కేటింగ్ తో పాటు సరి సమానంగా వైద్య విద్యలోనూ రాణిస్తోన్న భవ్యశ్రీ పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమంటోంది. స్పోర్ట్ ప్రకారమే నేను చూడట్లేదు. నేను ఖచ్చితంగా చాలా హయ్యర్, నాకు ఒక పేరు తెచ్చింది ఈ స్పోర్ట్, దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోను. సో ఖచ్చితంగా నేను దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. పీజీ సీట్ వచ్చాక కూడా ఇఫ్ పాసిబుల్ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను నేషనల్ లెవెల్లో లైక్ మోర్ దాన్ 50 మెడల్స్ వచ్చాయి నాకు. అండ్ టోటల్గా మోర్ దాన్ 150 మెడల్స్ వరకు సాధించాను నేను. మా పేరెంట్స్ నన్ను డాక్టర్ చేయాలి అనుకున్నారు. సో పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం వాళ్ళకి ఇష్టం. సో అది నా ద్వారాగా చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా మా పేరెంట్స్కి ఇష్ట ప్రకారంగానే, నాకు కూడా ఇష్టంతోనే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. సో నేను ఎంబీబీఎస్ మంచి డాక్టర్తో పాటు ఇంటర్నేషనల్లో నాకు మెడల్ తెచ్చుకుని ఇండియాని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. కుమార్తె జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని అంటున్నారు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టమండి. 3 ఇయర్స్ నుంచి కూడా నేర్చుకుంటుంది, బాగా చేస్తుందండి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిందండి. డాక్టర్ చదవాలని ఫస్ట్ నుంచి ఉందండి. లేని వాళ్ళకి వాళ్ళకి కూడా చూడాలని ఫస్ట్ నుంచి తనకి మాకు కూడా కోరికండి.
చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా చేసేది ఏదైనా సరే. తను MBBS చదువుతాను అనేది చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్ కోటాలో తనకు సీట్ వచ్చింది. మాకన్నా సపోర్టు సార్లు బాగా చేశారండి. మేము ఇంతవరకు తీసుకురాగలిగాము. తను ఇంటర్నేషనల్కి వెళ్ళాలని ఒక కోరిక ఉండిపోయింది. తను రెండు గారు చాలా బాగా మేనేజ్ చేస్తుందండి. తను అంటూ మేమంటూ ఏమీ చేయలేదు. తను ఓన్ ఇంట్రెస్ట్గానే చేసుకుందాన్ని. మాకైతే చాలా హ్యాపీ. మా ఇద్దరు పిల్లలు చాలా మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. భవ్యశ్రీ రోలర్ స్కేటింగ్ నేర్చుకోవడంలో ఎప్పుడూ ముందుండేదని, తాము చెప్పే మెలకువలు అందరికంటే వేగంగా పసిగట్టి ప్రదర్శించేదని కోచ్ సత్యనారాయణ తెలిపారు. 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ అంతర్రాష్ట్ర పోటీల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు ఆంధ్ర మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ MSN పాత్రుడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరపుని మాకు స్పోర్ట్స్ కోటా కేటగిరీలో మా కాలేజ్ చూస్ చేసుకుందండి. అమ్మాయి నేషనల్స్లోనే పథకాలు అవి సాధించి ఆ మెరిట్ లిస్ట్లోనే ఫస్ట్ ఉండడం వల్ల మా కాలేజీలో సీట్ రావడం అది మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో ఇండివిజువల్ ఈవెంట్లో బంగారు పథకం, గ్రూప్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించి మా కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిందండి. 63rd నేషనల్ ఛాంపియన్షిప్లో భవ్యశ్రీ నేషనల్ గోల్డ్ మెడల్ సాధించింది. ఎవ్రీ ఇయర్ నేషనల్ మెడల్స్ కొట్టుకుంటూ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలోనే MBBS సీట్ కూడా సాధించింది అనమాట అండి. మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా దీని మీద డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఆస్తమా పిల్లలకి ఇది మంచి స్పోర్టు, 100% క్యూర్ అవుద్ది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూ మనం ఈ స్పోర్ట్ చాలా ఉపయోగం. ఓపెన్ ఛాంపియన్షిప్ ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్, దానికి తర్ఫీదు ఇస్తున్నాం. దాంట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన ఈ వైద్య విద్యార్థిని భవిష్యత్తులో అంతర్జాతీయ పతకం తీసుకురావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది.